హాయ్ హలో రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మర్యాద రామన్న కథ, ఎందుకంటే సిరీస్ వైజ్గా వెళ్తున్నాం కదా మనం, దీంతో ఆపేద్దామా? అప్పుడైనా సరే, ఇంకా కొన్ని చెప్దాంలే. చిన్న చిన్న కథలే ఉన్నాయి, పెద్ద కథలు భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది రమ్మగారు. ఏం చేశారో తెలుసుకోవాలనిపిస్తుంది. అవును. అప్పుడంతా పల్లెటూళ్ళు హెచ్చుగా ఉండేవి. బోలెడన్ని పల్లెటూళ్ళు ఉండి ఒక చిన్న పట్టణం ఉండేది. ఇప్పుడు టౌన్లో ఎక్కువే కనపడుతుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి చిన్న చిన్న ఊళ్ళు. అయితే ఊళ్ళల్లో తగాదాలు అవన్నిటికి కూడా ప్రతి ఊళ్ళోనూ పోలీస్ స్టేషన్లు అవి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ఊళ్ళన్ని మండలాలన్నింటికి కలిపి ఓ కోర్టు రకరకాలు వచ్చినాయి కదా. అప్పట్లో పెద్దగా అలా ఏం ఉండేది కాదు. చిన్న చిన్న ఊళ్ళు, ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్లలో ఒకడు గ్రామాధికారి, గ్రామ పెద్దలు, పంచాయతీ కూడా అప్పటికి లేదు. పెద్దలే, గ్రామ పెద్ద ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఓ కుటుంబం, ఓ కరణం గారు, లేకపోతే ఓ కాపు, ఒక పెద్ద కాస్త కామందు కుటుంబము, ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు. ఒక ఊళ్ళోనట అప్పట్లో 2 పెళ్ళిళ్ళు పెద్ద తప్పు ఏం కాదు. అందరికీ చాలామంది చేసుకుంటుండేవాళ్ళు 2 పెళ్ళిళ్ళు. ఒక ఆయనకి 2 భార్యలు ఉండేవాళ్ళు. ఆయన బోల్ రకాలు ఏవో రకరకాల పనులు అవి ఇవి చేసుకునేవాడు, పేదవాడు పాపం. అయితే సడన్గా చనిపోయాడు. చనిపోయేసరికల్లా ఈ కుటుంబ పోషణ కష్టం. అతను ఏదో ఆ పని ఈ పని చేసేవాడు, కట్టెలు కొట్టుకొచ్చేవాడు, పొలం పనులు చేసేవాడు, భార్యలు కూడా పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మగవాడు లేడు. ఈ ఇల్లు పోషణ ఎలా గడుస్తుందంటే ఆయన దగ్గర ఒక ఆవు ఉందట. అయితే ఈ ఆవుని పంచుకోవాలి. ఒకటే ఆవు ఉంది, 2 ఆవులు ఉంటే చెరుకోటి తీసుకునే పని. పోనీ తల్లి పిల్ల ఉంటే చెరుకోటి తీసుకోవచ్చు. ఓ ఆవుని ఎలా పంచుకుంటారు? సరే, ఏమైంది, గ్రామాధికారికి దగ్గరికి వెళ్ళారు. ఒకటే ఆవు ఉంది, మేమేదో మా పనులు మేము చేసుకుంటాం, ఈ ఆవుని ఎలా పంచుకోవాలంటే ఆయన బాగా ఆలోచించి తెలివిగా ఏం చేశాట, ఆవు నడి మీద ఒక గీత గీసాడు. ముందు భాగం వెనక భాగం 2 భాగాలు చేశాడు ఆవు. ముందు భాగం పెద్ద భార్యకి, వెనక భాగం చిన్న భార్యకి అని భాగాలు చెప్పాడు. ఏం చేయాలి? ముందు భాగంలో ఏముంది, మొహం ఉంటుంది కదా, తింటుంది. అంటే ఆవుకి గడ్డి పెట్టే పని ఎవరిది? పెద్ద భార్యది. ఇప్పుడు వెనక భాగంలో పొదుగు పేడేసేది కదా. ఇప్పుడు పాలు తీసుకుంటుంది చిన్న భార్య, అది పేడేస్తే ఈ పిడకలు చేసుకుని కూడా ఆవిడే అమ్ముకుంటుంది. 2 భాగాలు చేసేసాడు. ఇద్దరు చెరుకు పక్కన కూలి పనులు చేసుకునేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు. ఇక్కడి నుంచి పెద్ద భార్య రోజు దానికి కుడితి, గడ్డి, తిట్టు, తవుడు అన్నీ పెడుతుండేది. 2వ భార్య హాయిగా పాలు తీసుకునేది, పాలు అమ్ముకునేది, పిడకలు చేసుకుని పిడకలు అమ్ముకునేది. ఈ పెద్ద భార్యకి కూలి చేసుకునే పనే కానీ ఆవు నుంచి ఉపయోగం లేదు. ఆవు పోషణ భారం పెద్దదైపోయింది. సరే, ఏం చేసింది, ఏదో అట్లా గడుస్తుండేది, ఏదో ఏడ్చి మొత్తుకుని ఎలాగోలా గడిచేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైందట, ఆవిడ పింతల్లి పక్క ఊళ్ళో ఎక్కడో ఉంటుంది. పింతల్ గారింట్లో ఏదో అక్కర వచ్చింది. ఈవిడ పక్కింటి వాళ్ళకి ఆవు తాలూకు ముందు భాగాన్ని అప్పచెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా సాయంకాలం అక్కడ ఏదో ప్రోగ్రాం అయిపోయాక వెళ్ళిపోతానంటే పింతల్లి కూతురు వాళ్ళు అన్నట్టు, అక్కడ ఏం పడిపోయిందే ఆ ఊళ్ళో ఉండడానికి, ఇక్కడే ఉండు హాయిగా మాతో పాటే, ఆ కలో గంజో మాతో పాటు ఇక్కడే తాగుతూ కానీ అక్కడ పని చేసుకుంటావు, మీ ఆయన ఎలాగో లేడు, నీకు పిల్ల జల్ల లేరు, మా పిల్లల్ని కనిపెట్టుకుని ఉండు, ఇంటి దగ్గర పొలం ఉంది, పొట్టుంది మాకు అని అడిగారు. అడిగితే నాకేమీ లేదమ్మా అక్కడ, మరి ఆవు ఉంది, దానికి నోరుంది, దానికి తిండి పెట్టాలి కదా అన్నారు. ఓహో, మరి ఆవు ఉందా, ఆవుని ఎక్కడ పాలు అవి ఎవరు తీస్తారంటే ఆవిడే తీసుకుంటుంది, నాకేం సంబంధం అంది. ఆవిడ తీసుకోవటం ఏమిటి, ఆవు నీదైతే అంటే, ఆవు నాదంటే పూర్తి ఆవు నాది కాదమ్మా, దాన్ని భోజనం పెట్టే పనే నాది, పాలు తీసుకుని పిడకలు కొట్టుకునే పని పక్కన మా సవితిది, ఆవిడే చేసుకుంటుందని. వీళ్ళకి అర్థం కాల. ఏమిటో సరిగ్గా చెప్పు, ఆవు ఉందా అంటే ఆవు ఉంది. ఆవుకి నువ్వు తిండి పెడితే అది పాలు తీసుకోవటం ఏమిటి అంటే, ఈ మొత్తం కథ అంతా చెప్పుకోవచ్చు. పెద్దలు తీర్పిచ్చారు, మా ఊరి గ్రామ పెద్ద తీర్పిచ్చాడు. ఇగో ఇలాగ జరిగింది అనేసరికి వాళ్ళందరూ నీ పొందలాగా ఉంది, నువ్వు తిండి పెడితే అది పాలు తీసుకోవటం ఏమిటి, అర్థం పర్థం లేకుండా ఆ గ్రామాధికారి ఎవడు, నీకు ఇది సరైన పని కాదన్నారు. ఏం చేయను, అక్కడికి విసుగుబుట్టి ఓ రోజు పెట్టకపోతే ఆవు గట్టిగా అరిచింది. అడుగుతుంది సాయంకాలం అయితే తిండి పెట్టకపోతే అది అరిచేసరికల్లా ఊరంతా తిట్టారు. ఆవుకి గడ్డి పెట్టవా, నీదే పూచి అన్నారు. నేనైనా ఒకరోజు నా పొయ్యిలో పిల్లి లేవకపోయినా పర్వాలా, పచ్చగడ్డి కోసుకొచ్చి ఆవుకు పెట్టవలసిందే. నాకు జ్వరం వచ్చినా అంతే, మా ఊళ్ళో వాన వచ్చినా అంతే, ఏమైనా సరే ఆవును పోషణ భారం మాత్రం నాది అనేసరికల్ వీళ్ళు అన్నారు, ఇట్లా కాదు, మనకు అవతల ఊళ్ళో మర్యాద రామన్ గారిని ఒక పెద్ద మనిషి ఉన్నారు, అక్కడికి వెళ్దాం, దీనికి ఏం చేయాలి అని. ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో చెప్పాడు గ్రామాధికారి, మనం కాదనడానికి వీలు లేదు, కాదనే అవకాశం లేదు, కాబట్టి దీనికి తెలివైన ఆలోచన కావాలని మర్యాద రామన్ గారి దగ్గరికి మోసుకుపోయారు. ఈవిడ్ని తీసుకెళ్ళేసరికల్లా ఆయన అన్నాడు, బాగుందమ్మా, చాలా బాగుంది, మీ గ్రామాధికారికి నిజంగా దండం పెట్టాలి, ఎంత బాగా తీర్పిచ్చాడో, చాలా బాగుంది, ఒక పని చేయను, ఆవుని బెదిరించు అని చెప్పాడు. సరే,
ఈవిడ ఏం చేసింది, మర్నాడు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాక సరే ఆవుకి గడ్డేసింది. గడ్డేసిన తర్వాత అది గడ్డి తింటుంది. ఈ లోపల సవిత వచ్చి పాలు పిండుకోవడానికి నుంచోగానే ఇప్పుడు పెద్ద బడి తీసి అంది ఆవును. అనగానే ఆవు బెదురుతుంది కదా, కొడతాము అంటే కొట్టక్కర్లా ఆవుల్ని. మనం ఒక కర్ర తీసుకుని ఇలా అన్నాం అనుకో విసురుగా, అనగానే భయం వేస్తుంది. అని ఒక్క అడుగు వెనక్కేస్తుంది. కొమ్ము విసురుతుంది. ఒకటి కొమ్ము విసిరేసే అవకాశం కొన్ని గొడ్లకు ఉండదు. కొమ్ము విసిరేది కాలు తోసేస్తాయి అవి, అంటే ఎగిసి తంతాయి సింపుల్గా. ఈవిడేం చేసింది, ఈ కట్టె చూపించి కొడతానని బెదిరించింది ఆవుని. బెదిరించంగానే అది బెదిరి ఒక్కంగ వేసి వెనకాల పాలు తీసేటప్పుడు సాంగంగా స్థిమితంగా కూర్చోరు, ఇట్లా ముంగాళ్ళ మీద కూర్చుంటాం. అవును, పాలు తీసేటప్పుడు గమనించండి, ఇది పిల్లలకి చూపించాలి పాలు తీసే సీను. ఈ కూర్చుని పాలు తీస్తుంది. ఆవేం చేసింది, ఎగిసి ఒక్క తన్ను తన్నింది. అనేసరికి బడేయమని ఆ పాల గిన్నె కాస్త బిందె కాస్త పడిపోయింది. ఈ కూర్చున్న ముంగాళ్ళ మీద కూర్చున్న మనిషి ఏం కాసుకుంటుంది, ఆవిడే పక్కకు పడింది. అక్కడి నుంచి ఆవు ఎగిరి ఏదో దూకి హడావిడి చేసింది. 2 కాలు ఏదో తొక్కేసింది కూడా. ఆవిడ లబో దిబోమని ఏడ్చింది. ఏడ్చేసరికల్ చుట్టుపక్కల అందరూ చేరేసరికల్ ఎంత ఆవు తన్నిందంటే, ఆవు తన్నింది. ఇదిగో ఇది దాన్ని బెదిరించిందంటే, నేను నీ భాగాన్ని ఏమైనా చేశానా? నీ భాగమే నిన్ను తన్నింది, దానికి నేనేం చేయను. నా ముందు భాగం నేను బెదిరించుకుంటా అదిరించుకుంటా గడ్డి పెడతా పెట్టను, నా ఇష్టం. వెనక భాగం నీది. నువ్వు దాన్ని బెదరనివ్వకుండా, అంటే అది కాలు వదిలించకుండా నువ్వు చూసుకోవాలి. నీ పాటలో 2 కాళ్ళు ఉన్నాయి, నా పాటలో 2 కాళ్ళు ఉన్నాయి అనగానే అందరూ అదేమిటి అవురవరా అలా ఎలా చేస్తావు అని ఊళ్ళో గ్రామాధికారి వచ్చి కేకలేశాడు. కేకలేస్తే ఆవిడ, మరి నేను గడ్డి పెడితే నా గడ్డి వల్ల వచ్చే పాలన అది తీసుకుంటుంటే, నేను బెదిరిస్తే తల్లినప్పుడు కూడా తీసుకోవాలి అంతే అనగానే ఈవిడికి సైట్ తట్టింది. ఇంత తెలివితేటలు ఈవిడికి లేవు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఐడియా అని ఆలోచించి, అమ్మాయి నువ్వు ఏ ఊరు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని కనుక్కున్నాడు. కనుక్కునేసరికి మర్యాద రామన్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పాడు, ఇదేమి తీర్పు, నీకు దండం పెట్టాలన్నాడు మర్యాద రామన్ గారు. అనగానే సిగ్గేసింది అతనికి. ఏదో పొరపాటు ఏదో అథాటుగా చెప్పాడు. అది వీళ్ళు పిచ్చిమొహాల్లాగా వర్కౌట్ చేశారు ఇద్దరు కలిసి. ఇంకా అలా నడిచిపోయింది. ప్రజల్లో కూడా ఎవ్వరు గ్రామాధికారికి తీర్పు, అంటే కొన్ని చోట్ల అట్లా నడిచిపోతుంది. ఒక వెర్రి తీర్పు ఉంటే ఆ తీర్పుని అనుసరించి పోతూ ఉంటారు ప్రజలు. అక్కడి నుంచి ఊళ్ళో అందరూ అన్నారు, అలా కాదు, అసలు నువ్వు నీ వల్ల కాదు ఈ తీర్పు చేయటం, కాబట్టి అందరం పోయి మనం అక్కడికే వెళ్ళి ఆయన ఏం చెప్తాడో చూద్దామని మళ్ళీ అక్క చెల్లెలు సవితులు ఇద్దరు గ్రామాధికారిని వెంట పెట్టుకుని రామన్న గారి దగ్గరికి వెళ్ళారు. ఆ రామన్న గారు ఏమన్నాడంటే, గొడ్లు ఏటెళ్ళ కాలం పాలు ఇవ్వవు, కొంతకాలం పాలిస్తాయి, మళ్ళీ ఏ చూడి కడుతుంది, మళ్ళీ కనేదాకా కొన్నాళ్ళు పాటిస్తాయి, తర్వాత ఇవ్వవు, తర్వాత పిల్లలు పుట్టాక కొంతకాలం దాకా ఇస్తాయి, తర్వాత ఒక పూటే పడతాయి. అప్పుడు పాలని చెరిసగం చేసి అమ్ముకోమని చెప్పాలి. గొడ్డుని ఇద్దరూ పోషించాలి. ఒకళ్ళు పాలు తీస్తే ఒకళ్ళు గడ్డి వేయండి. 2 లీటర్లు వస్తే చెరుకో సేరు పంచుకోండి, ఒక సేరు వస్తే చెరో అర్ధ సేరు పంచుకోమని చెప్పాలి. గొడ్డు ముందు భాగాన్ని వెనక భాగాన్ని డివైడ్ చేయటం ఏమిటి తప్పు తీర్పు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పాడు. అక్కడి నుంచి ఏం చేశారు, ఇప్పుడు ఒకళ్ళు పోషిస్తే ఒకళ్ళు పాలు తీయటం కాకుండా ఇద్దరు కలిసి పోషించేసరికి చక్కగా వచ్చే సంవత్సరం అది 2 దూడలను పెట్టింది. నేను చక్క కవల పిల్లలు పుట్టినాయి. ఇప్పుడు 2 దూడలు ఉంటే సరికల్ ఓ దూడ ఉంచుకొని 2వ దూడ నమ్ముకుంటే చెరుకు 10 రూపాయలు డబ్బులు కూడా వస్తాయి. చక్కగా ఇద్దరు అక్క చెల్లి కలిసి ఇంటిని వాకిల్ని బాగా పోషించుకున్నారు. సంవత్సరం 2 ఏళ్ళు తిరిగేసరికల్లా వీళ్ళిద్దరూ కాస్త, అంటే ఇప్పుడు ఇంకా ఆ రోజుల్లో మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోవటాలు అవి లేవు కదా, స్థిరపడి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళి స్థిమితంగా అన్నం తినగలిగే పరిస్థితి వచ్చిందనమాట. దాంతో ఈ ఊరు వాళ్ళు కూడా ఏదైనా గడ్డు సమస్య రాగానే మర్యాద రామన్ గారి దగ్గరికి పొలవమని వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు తెలివైన తీర్పు, అవును, ఏదైనా తెలివిగా సాట్ చేయటం. ఇప్పుడు ఈ తెలివి మనకి ఇప్పుడు తీర్పర్లు ఎవరున్నారు, మన జీవితానికి మనమే మర్యాద రామన్నలం. తెలివిగా చేయాలి ఏదైనా సరే, తెలివి తక్కువగా ఏదో రకంగా చేసేయకూడదు. పిల్లల్లో 2 పిల్లలు ఉంటారు మనకి, కొట్టు చచ్చిపోతుంటారు. వీళ్ళని ఎలా చేయాలి అనేదాన్ని మర్యాద రామన్ ఆదర్శంగా తీసుకుని పిల్లల్ని డివైడ్ అండ్ రూల్ చేయాలన్నమాట. తెలివిగా ఎలా రూల్ చేయాలి అంటే ప్లాన్డ్గా చేయాలి. ఇద్దరూ పనిచేసేలాగా, ఇద్దరూ ఒక పనిని బాధ్యతగా పంచుకునేలాగా, లేదా ఒక పని విషయం పాడైతే ఇద్దరు బాధ్యత తీసుకునేలాగా కనుక ప్లాన్ చేస్తే, అది చిన్నప్పటి నుంచి అలవాటైతే పెద్దయ్యాక కూడా అలాగే తమ తాలూకు కుటుంబ బాధ్యతల్ని సమానంగా తీసుకుంటారు పిల్లలు. ఆడపిల్ల కాబట్టి దానికి ఎక్కువ, మగపిల్లాడు కాబట్టి వీడికి తక్కువ, లేకపోతే అబ్బాయి కాబట్టి వీడు చాలా బుద్ధిగా ఉండాలి, అమ్మాయి కాబట్టి చిన్నపిల్ల కదా అని చేయకూడదు. ఆడ మగ ఇద్దరు సమానమే. ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఒకటే రకంగా పనిచేయాలి, సగం సగం చేయాలి ఏ పన్నైనా అనే ప్లాన్ తోటి కనుక మనం ఈ మర్యాద రామన్న కథలు చెప్పేది ఎందుకు, పిల్లలకి తెలియడం కోసమే కాదు, మనకి తెలియడం కోసం కూడా. మనం కూడా తెలుసుకోవాలి, తెలివిగా తీర్పు చెప్పాలి.
ప్లాన్ చేసి చేయండి దీన్ని. చాలా బాగుంది రమ్మగారు, చాలా బాగుంది. చిన్న కథ కదా, ఆ, ఈ కథలన్నీ చిన్నవే చేయాలి. తినాలి ఈయనవి. ఈయనవి చిట్టి కథలే, పెద్దగా లెంగ్తీగా ఏమి ఉండవు కథలో చెప్పుకునేందుకు. చిన్న విషయం, సింపుల్ తీర్పు. దీన్ని మనం లైఫ్ లో అప్లై చేసుకోవడం ఎలా అనేది మనం ఆలోచించుకోవాలి. అంతే. ఓకే రమ్మగారు, ఓకే జయ, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.